హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి 6 మంత్స్ జనవరి నుండి జూన్ వరకు కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి టాప్ 50 బిట్స్ డైలీ ఒక రౌండ్ అప్ వీడియో అయితే చేస్తున్నాము. సో మీరైతే ఇటువంటి వీడియోస్ చూసారంటే మీకు ఒకేసారి ఒకే వీడియోలోనే దాదాపు మీరు 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే కవర్ చేసినట్టు అవుతుంది. ఇది 7th వీడియో. అయితే ఆల్రెడీ 6 వీడియోస్ అయితే కంప్లీట్ చేసాము. ఆ 6 వీడియోస్ కనుక మీరు చూడకపోయినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి డిస్క్రిప్షన్లో వీడియోస్ లింక్స్ ఉంటాయి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటివి. సో అవైతే మీరు చూడొచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులో ఉన్నటువంటి 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మేళనానికి కేంద్ర మంత్రివర్గం ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆమోదం తెలిపింది? క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చూడండి. ఇది 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులో ఉన్నటువంటి 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మేళనానికి కేంద్ర మంత్రివర్గం ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆమోదం తెలిపింది? 4. నావల్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2020ను చైనా నుంచి ఏ దేశానికి మార్చారు? నావల్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2020ను చైనాలోని వుహాన్ నుంచి ఏ దేశానికి మార్చారు? మనీలాకి. ఇది ఫిలిప్పైన్స్ దేశంలో ఉంటుంది. మనీలా అనేటువంటి ఒక ప్లేస్. ఇండో పసిఫిక్ విజన్ను బలపరచడానికి ఏ గ్రూప్ లేదా ఆర్గనైజేషన్లో భారత్ ఇటీవల 5వ అబ్జర్వర్గా చేరింది? ఇండో పసిఫిక్ విజన్ను బలపరచడానికి ఏ గ్రూపు లేదా ఏ ఆర్గనైజేషన్లో భారతదేశం ఇటీవల 5వ అబ్జర్వర్గా చేరింది? ఇండియన్ ఓషన్ కమిషన్. ఏంటది? ఇండియన్ ఓషన్ కమిషన్. $206 మిలియన్ ఏ డెలివరీ వ్యాపార సంస్థను జొమాటో కొనుగోలు చేసింది? $206 మిలియన్ ఏ డెలివరీ వ్యాపార సంస్థను జొమాటో కొనుగోలు చేసింది? ఊబర్ ఈట్స్. ఇండియన్ కోస్టల్ గార్డ్ 9వ ఎడిషన్ రెస్క్యూ వ్యాయామం సారెక్స్ 2019 నిర్వహించినటువంటి రాష్ట్రం ఏది? ఈ రెస్క్యూ వ్యాయామాన్ని ఏ రాష్ట్రం నిర్వహించింది 2019లో సారెక్స్ 2019 అనేటువంటి పేరు మీద? గోవా. ఉక్రెయిన్ ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఒలెక్సీ హోన్చారుక్ అనేటువంటి ఆయన ఉక్రెయిన్ ప్రధానిగా నియమితులయ్యారు ఇటీవల. ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఫెయిర్ ఆహార్ 2020 35వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఫెయిర్ ఆహార్ 2020 35వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. 2020 అక్టోబర్లో ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య సదస్సు జీవ వైవిధ్యంపై సమావేశం COP15 అయితే దీనికి ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి దేశం లేదా ఏ దేశం ఈ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వబోతోంది? చైనా. ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం స్టాండప్ ఇండియా పథకం కింద ఖాతాదారులలో ఎంత శాతం మహిళలు ఉన్నారు? ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం స్టాండప్ ఇండియా పథకం కింద ఖాతాదారులలో ఎంత శాతం మహిళలు ఉన్నారు? 81% ఉన్నారు. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ వైపో లేదా WIPO అని కూడా అనొచ్చు. దీనికి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? డెరెన్ టాంగ్ అనేటువంటి వారు. 6 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఏ ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? 6 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో వాయు నాణ్యత పర్యవేక్షించడానికి లేదా వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలను
ఏర్పాటు చేయడానికి ఏ ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. దీంతో కుదుర్చుకున్నారు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్తో. అమెరికన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ భారత ఆర్థిక సంవత్సరం 2020, దీన్నే FY అంటారు, అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2020, దీనికోసం జీడిపిని 5.1% నుంచి ఎంత తగ్గించింది? ఫిచ్ అనేటువంటి ఒక రేటింగ్ సంస్థ, అది దేనికి క్రెడిట్ రేటింగ్ సంస్థ, అది దేనికి సంబంధించింది, ఏ దేశానికి సంబంధించినటువంటిది అన్నట్లయితే అమెరికన్ సంస్థ అదొకటి. సో మనకున్నటువంటి జీడిపిని దాని ప్రకారం 5.1% నుంచి ఎంతకు తగ్గించారు? 4.9%. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించినటువంటి టెన్నిస్ క్రీడాకారిణి షరపోవా ఏ దేశానికి చెందినది, లేదా ఏ దేశానికి చెందినటువంటి వారు? రష్యా. జర్మనీలోని బెర్లిన్లో జరిగినటువంటి బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2020లో గోల్డెన్ బేర్ అవార్డును గెలుచుకున్నటువంటి చిత్రం ఏది? ఏ చిత్రం నేర్చుకుంది? దేర్ ఈజ్ నో ఎవిల్ అనేటువంటి చిత్రం. భారతదేశం తరపున ఖతార్లోని దోహోలో జరిగినటువంటి US తాలిబాన్ శాంతి ఒప్పందానికి హాజరైనటువంటి భారత రాయబారి ఎవరు? ఒకసారి క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. భారతదేశం తరపున ఖతార్లోని దోహోలో జరిగినటువంటి US తాలిబాన్ శాంతి ఒప్పందానికి హాజరైనటువంటి భారత రాయబారి ఎవరు? పి కుమారన్. నెక్స్ట్ క్వశ్చన్. UK, స్విట్జర్లాండ్, భారతదేశాల నుంచి నిపుణుల బృందం జయంతియా కొండలలో ప్రపంచంలోనే అతిపెద్ద జాతుల గుహ చేపలను కనుగొన్నారు. అయితే ఈ జయంతియా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఏ స్టేట్లో ఉన్నాయి ఈ జయంతియా కొండలు? మేఘాలయ. నెక్స్ట్ వన్. మెక్సికన్ ఓపెన్ లేదా అబియోర్టో మెక్సికో టెల్సేల్ టైటిల్ గెలుచుకున్నటువంటి మొదటి మెక్సికన్ క్రీడాకారిణి ఎవరు? హీథర్ వాట్సన్. 2020 ఫిబ్రవరి 26న విడుదలైనటువంటి ICC తాజా టెస్ట్ ర్యాంకింగ్ ప్రకారం నెంబర్ 1 టెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు? స్టీవ్ స్మిత్. మేక్ ఇన్ ఇండియా కింద ఈ 7 OPV సిరీస్లలో ఆరవ నౌక ఆఫ్ షోర్ పెట్రోల్ వెసిల్ యార్డ్ 45006 వజ్రాను ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? ఒకసారి చూడండి. మేక్ ఇన్ ఇండియా కింద 7 OPV సిరీస్లో 6వ నౌక ఆఫ్ షోర్ పెట్రోల్ వెసిల్ యార్డ్ 45006 వజ్రా అనేటువంటి దాని నేమ్ అది. అయితే దీనిని ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? L&T షిప్ బిల్డింగ్ లిమిటెడ్. ఇండస్ట్రీ 4.0 ఇన్నోవేషన్ అండ్ ప్రొడక్టివిటీ అనేటువంటి నేపథ్యంతో ప్రపంచ ఉత్పాదకత కాంగ్రెస్ 2020 19వ ఎడిషన్ను ఏ నగరం నిర్వహించనుంది? ఇండస్ట్రీ 4.0 ఇన్నోవేషన్ అండ్ ప్రొడక్టివిటీ అనేటువంటి నేపథ్యంతో ప్రపంచ ఉత్పాదకత కాంగ్రెస్ 2020 19వ ఎడిషన్ను ఏ నగరం నిర్వహించనుంది? బెంగళూరు. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జరుపుకునేటువంటి జాతీయ విజ్ఞాన దినోత్సవం యొక్క ఉద్దేశం ఏమిటి? సైన్స్లో మహిళలు అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం. ఏటా మార్చి 3న జరుపుకునేటువంటి వన్యప్రాణి దినోత్సవం 2020ను లేదా 2020 యొక్క నేపథ్యం ఏమిటి? ప్రతి ఏటా కూడాను మార్చి 3న వన్యప్రాణి దినోత్సవం అయితే జరుపుకుంటారు. అయితే దీని యొక్క నేపథ్యం ఏమిటి? భూమిపై అన్ని జీవజాతులను నిలబెట్టడం. 2019 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ రీజియన్ సిటీ PM 2.5 ర్యాంకింగ్ పేరుతో ఐక్యూ ఎయిర్ విజువల్ నివేదిక ప్రకారం అత్యంత కలుషితమైనటువంటి దేశ జాబితాలో భారతదేశం యొక్క ర్యాంక్ అనేటువంటిది ఎంత ఉంటుంది?
ఏ ర్యాంక్? ఇండియా యొక్క ర్యాంక్ అనేటువంటిది 5th ర్యాంక్. ఒడిషాలోని భువనేశ్వర్లో జరిగినటువంటి 1వ ఖేలో విశ్వవిద్యాలయ ఆటల యొక్క చిహ్నాన్ని గుర్తించండి. జే బిజయ్ అనేటువంటి చిహ్నం. జాతీయ సైబర్ రీసెర్చ్ ఇన్నోవేషన్ కెపాసిటీ సెంటర్ను హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు ఏ నగరంలో ప్రారంభించారు? హైదరాబాద్, తెలంగాణ. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ క్రింది ఏ ఈశాన్య రాష్ట్రంలో డీలిమిటేషన్ వ్యాయామానికి ఆమోదం తెలిపారు? భారత రాష్ట్రపతి క్రింది ఏ ఈశాన్య రాష్ట్రంలో డీలిమిటేషన్ వ్యాయామానికి ఆమోదం తెలిపారు? అస్సోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ అండ్ నాగాల్యాండ్. 2 రోజుల నిమాద్ చిల్లీ పండుగ 2020ను ఏ రాష్ట్రం జరుపుకుంది? మధ్యప్రదేశ్. ఆన్లైన్ పేమెంట్ ప్రాసెసర్ నివేదిక ప్రకారం వర్డ్లైన్ ఇండియా డిజిటల్ చెల్లింపులు 2019 పేరుతో అత్యధిక డిజిటల్ లావాదేవీల జాబితాలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? మహారాష్ట్ర. హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, షిమావో షెన్కాంగ్ ఇంటర్నేషనల్ సెంటర్ సంయుక్తంగా విడుదల చేసినటువంటి ది హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2020 ప్రకారం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు? జెఫ్ బెజోస్. ఆన్లైన్ పేమెంట్ ప్రాసెసర్ నివేదిక ప్రకారం వర్డ్లైన్ ఇండియా డిజిటల్ పేమెంట్స్ 2019 పేరుతో 2019లో భారతదేశంలో అత్యధిక సంఖ్యలో డిజిటల్ లావాదేవీలు జరిపినటువంటి నగరం బెంగళూరు. ఆఫ్షోర్ ఇండియా రూపాయి ద్వారా 10 సంవత్సరాల బాండ్లు కలిగినటువంటి $118 మిలియన్ సంపాదించినటువంటి సంస్థ ఏది? ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్. యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మొదటి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ప్రారంభించారు? లేహ్ అనేటువంటి ప్రాంతం. ఇది ఎక్కడుందంటే లదాఖ్లో ఉంది. ప్రోటీన్ ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి ప్రోటీన్ క్యా హై అనేటువంటి నేపథ్యంతో భారతదేశం మొదటి ప్రోటీన్ డేను ఏ రోజున జరుపుకుంది? ఫిబ్రవరి 27వ తేదీన. రైజ్ 2020 సామాజిక సాధికారత కోసం బాధ్యతాయుతమైనటువంటి కృత్రిమ మేధస్సు అనేటువంటి నేపథ్యంతో మొదటి కృత్రిమ మేధస్సు సమావేశాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది? ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ. 2019 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ రీజియన్ సిటీ PM 2.5 ర్యాంకింగ్ పేరుతో ఐక్యూ ఎయిర్ విజువల్ నివేదిక ప్రకారం ప్రపంచంలో తక్కువ గాలి నాణ్యత కలిగినటువంటి నగరాల జాబితాలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? గజియాబాద్. రైల్వే ప్రయాణాల కోసం భారతీయ రైల్వే మొదటి రెస్టారెంట్ ఆన్ వీల్స్ను ఏ రైల్వే స్టేషన్లో ప్రారంభించింది? రైల్వే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే మొదటి రెస్టారెంట్, ఈ రెస్టారెంట్ పేరు రెస్టారెంట్ ఆన్ వీల్స్ అనేటువంటి దానిని ఏ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు మొట్టమొదటిగా? అసోన్సల్ స్టేషన్. ఇది ఎక్కడుంది? పశ్చిమ బెంగాల్లో ఉంది. ఒడిషాలోని భువనేశ్వర్లో జరిగినటువంటి 1వ ఖేలో విశ్వవిద్యాలయ క్రీడల్లో పతకాల జాబితాలో ఏ భారతీయ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో నిలిచింది? పంజాబ్ విశ్వవిద్యాలయం. కలప అక్రమ రవాణా, పులులు, ఇతర వన్యప్రాణుల సంరక్షణ, పెట్రోలియం ఉత్పత్తులు, సమాచార రంగాలలో పోరాడటానికి క్యాబినెట్ అవగాహన ఒప్పందాలను ఆమోదించి ఏ ఆసియా దేశంతో భారత్ 3 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది? దేంతో కుదుర్చుకుంది? మయన్మార్ దేశంతో. ఇజ్రాయెల్కు చెందినటువంటి
టెలి అవీవ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి ఆక్సిజన్ లేకుండా జీవించగల మొట్టమొదటి జంతువు పేరు ఏమిటి? ఆక్సిజన్ లేకుండా జీవించగలనటువంటి ఒక మొట్టమొదటి జంతువుని ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అయితే కనుక్కున్నారు. సో ఆ జీవి పేరు ఏమిటి? హెన్నెగుయా సాల్మినికోలా. హెన్నెగుయా సాల్మినికోలా అంటే దాని పేరు. ఒకసారి వర్డ్ కూడా డిఫరెంట్గా ఉంది, ఒకసారి చూడండి. నెక్స్ట్, డాక్టర్ స్వరాజ్య అవార్డులు 2020లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అవార్డు రాజకీయాలకు గాను ఎవరికి వచ్చింది? సర్బానంద సోనోవాల్, వీరికైతే ఈ అవార్డు రావడం జరిగింది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ ఎన్ఆర్సీకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించినటువంటి మొదటి జాతీయ ప్రజాస్వామ్య కూటమి రాష్ట్రం ఏది? బీహార్. ఓఈసీడీ మధ్యంతర ఆర్థిక అంచనా కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది అనే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఓఈసీడీ నివేదిక ప్రకారం 2020 సంవత్సరానికి భారతదేశ అంచనా యొక్క వృద్ధి రేటు అంటే జీడిపి అనేటువంటిది ఎంత ఉండబోతోంది అని వాళ్ళు గెస్ట్ చేశారన్నట్లయితే 5.1%. తాజా అంతర్జాతీయ హాకీ సమాఖ్య FIH ప్రపంచ ర్యాంకింగ్స్ 2020లో భారత పురుషుల జట్టు ర్యాంక్ ఎంత? 4. భారత ప్రభుత్వం ఆపరేషన్స్ గ్రీన్ పథకం కింద 162 కోట్లను మంజూరు చేసింది. అయితే ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది? ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. స్వామి వివేకానంద కర్మయోగి అవార్డు 2020తో ఎవరిని సత్కరించారు? జాదవ్ పయోంగ్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ హోదాను ఇచ్చేటువంటి బిల్లు కేంద్ర కేబినెట్ క్రింది ఏ సంస్థలను ఆమోదించింది? 1 and 2 అవేమేంటివి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ టెక్నాలజీ కుండి హర్యానాలో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ తంజావూరు, ఇది ఎక్కడుంది? తమిళనాడులో. మల్టీనేషనల్ ఫైనాన్స్ సర్వీస్ కంపెనీ మాస్టర్ కార్డ్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? మైఖేల్ మీబాచ్. నెక్స్ట్, 3 ఫార్మాట్లలో టెస్ట్, వన్డే, T20 100 మ్యాచ్లు ఆడినటువంటి మొదటి క్రికెటర్ ఎవరు? రాస్ టేలర్. హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నిర్వహించినటువంటి నేషనల్ వర్క్షాప్ ఆన్ ఎక్స్ప్లోజివ్ డిటెక్షన్ NWED 2020 ఎక్కడ జరిగింది? పూణేలో జరిగింది. ఇది మహారాష్ట్రలో ఉంటుంది ఈ నగరం. NCAER నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ల్యాండ్ రికార్డ్స్ అండ్ సర్వీసెస్ ఇండెక్స్ మొదటి ఎడిషన్ ప్రకారం భూ రికార్డులను డిజిటలైజ్ చేసేటువంటి విషయంలో భారతదేశంలో ఉత్తమంగా పనిచేసినటువంటి రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. సో ఇది ఫ్రెండ్స్ 7th మోడల్ పేపర్కి సంబంధించి టాప్ 50 క్వశ్చన్స్ విత్ 6 months రౌండప్. ఇప్పటి వరకు కనుక మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇవి దాదాపు ప్రతి గవర్నమెంట్ జాబ్కి కూడాను ఉపయోగపడతాయి. అదేవిధంగా మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది ప్రస్తుతం అనేటువంటి దాని గురించి అయితే మీకు బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది తెలియకపోతే తెలుసుకోవడానికి చాలా వరకు అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.